ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. మాజీ డీసీపీ రాధాకిషన్ పోలీస్ కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలకు ఆయన తరపు న్యాయవాది సమయం కోరారు. పోలీస్ కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. అలాగే ప్రవీణ్ రావు బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. మాజీ డీసీపీ రాధాకిషన్ పోలీస్ కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు అయిన తరపు న్యాయవాది సమయం కోరారు. పోలీస్ కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. అలాగే ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ అలాగే మాజీ డీసీపీ రాధాకిషన్ పోలీస్ కస్టడీ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు, అలాగే రిమాండ్ కూడా తరలించారు. అయితే అతన్ని కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే తమకు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కస్టడీ పిటిషన్ను దాఖలు చేశారు. ఇదే అంశం మీద నాంపల్లి కోర్టులో విచారణ చేసినటువంటి సందర్భంలో కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలంటూ కూడా రాధాకిషన్ రావు తరపున న్యాయవాదులు కోరారు. అందుకు అనుగుణంగానే సమయం ఇచ్చారు. సో రేపు ఈ అంశం గురించి విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది. రేపటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రణీత్ రావు కూడా ఇప్పటికే రిమాండ్ ముగిసింది, కస్టడీ కూడా ముగిసింది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఆయన కూడా కోర్టును ఆశ్రయించారు. సో అతని బెయిల్ పిటిషన్ మీద కూడా ఈ రోజు విచారణ జరిగింది. దానికి సంబంధించిన విచారణ కూడా రేపటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి తిరుపతన్న అలాగే భుజంగరావు ఈ ఇద్దరికి సంబంధించినటువంటి కస్టడీ విచారణ ఈ రోజు 4వ రోజు ప్రారంభమైంది. ప్రధానంగా ఇప్పటికే 3 రోజుల పాటు ఈ ముగ్గురిని కూడా విచారించినటువంటి నేపథ్యంలో పలు భిన్న కోణాల్లో విచారించి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు. వీరంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చెప్తే చేశారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఎవరు కీలకంగా ఉన్నారన్న అంశాల గురించి కూడా వీరి నుంచి సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు తిరుపతన్న అలాగే భుజంగరావు వాడినటువంటి మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు. సో అందులో ఉన్నటువంటి డేటాను కూడా రిట్రీవ్ చేసి ఆ డేటాను ముందుంచి పోలీసులు విచారించినటువంటి నేపథ్యం కూడా ఉంది. ప్రధానంగా కేవలం పొలిటికల్ లీడర్కి సంబంధించినటువంటి ఫోన్లు మాత్రమే కాకుండా రియల్టర్లు, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా టార్గెట్ గా చేసుకుని ట్యాపింగ్లకు పాల్పడ్డారు. సో వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం అలాగే వారి ఫోన్ సంభాషణను కూడా విని వారిని బ్లాక్మెయిల్ చేసి ఎక్కువగా దండుకున్నారంటూ కూడా ప్రస్తుతం అభియోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకు అనుగుణంగానే వారి ఫోన్లలో ఉండే సమాచారం ఆధారంగా అది అవునా కాదా అని నిర్ధారణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే ఇటు పోలీసులు చేస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కేవలం ఎస్ఐబి కార్యాలయంలో మాత్రమే కాకుండా హైదరాబాద్తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రధానంగా 5 సర్వర్లను ఏర్పాటు చేసుకున్నారు, వార్ రూమ్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా మహబూబ్ నగర్లో కూడాను అలాగే సిరిసిల్లలో కూడాను వార్ రూమ్లను ఏర్పాటు చేసుకుని ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మరోవైపు ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని టార్గెటెడ్ పర్సన్స్ కి సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసి వారిని బెదిరింపులకు గురి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే వీరంతా పనిచేసినట్టుగా తెలిసింది. ప్రభాకర్ రావు ప్రధానంగా రియల్టర్లకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు, ఆ తర్వాత పొలిటికల్ లీడర్లకు సంబంధించిన ఫోన్ నంబర్లు ఇవ్వడం, అనంతరం వీరంతా కూడా ఆ ఫోన్ నంబర్ల మీద నిఘా పెట్టడం, వారి వ్యక్తిగత సంభాషణను విన్న తర్వాత వారికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల అంశాల గురించి తెలుసుకున్న తర్వాత వారికి సంబంధించినటువంటి అన్ని అంశాలు తెలుసుకున్న అనంతరం ఇక బెదిరింపులకు పాల్పడినట్టుగా కూడా తెలిసింది. ప్రధానంగా ఇక సెటిల్మెంట్లకు కూడా పాల్పడినట్టుగా కూడా ప్రస్తుతం సమాచారం వస్తూ ఉంది. ఇక ప్రభాకర్ రావుతో పాటు ఆ తర్వాత అప్పటికి ఓఎస్డీగా పనిచేసిన టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసినటువంటి రాధాకిషన్ కూడా ప్రత్యేకంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సైన్యం ఆధారంగానే సెటిల్మెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రాధాకిషన్ తనకు సంబంధించినటువంటి సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా పంపించి ఇదంతా కూడా సెటిల్మెంట్ చేసినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలపై లోతైన దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం కస్టడీలో ఉన్నటువంటి తిరుపతన్న భుజంగరావుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు. వారి నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. రేపటితో వారి కస్టడీ విచారణ ముగుస్తుంది. మరోవైపు రేపు రాధాకిషన్ కి సంబంధించినటువంటి కస్టడీ విచారణ రేపు కోర్టులో జరగబోతుంది. అనంతరం 10 రోజుల పాటు కస్టడీకి కోరారు కాబట్టి ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారన్న అంశాల గురించి తేలాల్సింది. ఒకవేళ రాధాకిషన్ కస్టడీలోకి వస్తే ఈ కేసుకు సంబంధించి కీలక మలుపులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరొక వైపు పొలిటికల్ లీడర్కి సంబంధించినటువంటి హస్తం కూడా బయటపడేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రాధాకిషన్ పై ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే కొంతమంది నేతల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో వారికి కూడా నోటీస్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక రాధాకిషన్ పై ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ఇక నేతలకు కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి 2-3 రోజుల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.